యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కనా పల్లె. ఒక మనిషి ఎదుగుతున్నాడంటే వాడు ఎవరి మనిషి, వాడు ఏ ఊరి తాలూకా అని అడుగుతారు. సో ఆ ఊరు ఎలాంటిదైనా కూడా ఆ వ్యక్తికి తను పుట్టినటువంటి ఊరు చాలా ప్రత్యేకం. ఆ ఇదిలోనే మనిషి చిన్నవాడైనా పెద్దవాడైనా కూడా వాడికి స్వస్థలం ప్లస్ సొంత ఊరు అనేది చాలా ఎమోషన్ అనుబంధం. కాబట్టి ఇదిగోండి, నేను పుట్టి పెరిగిన ఊరి పేరు ఆర్రాజపల్లి. సో రాఘవరాజపురం అనమాట. ఇదైతే కడప డిస్టిక్ కింద వస్తుంది. ఇదిగోండి, ఇది మా ఇల్లు. ఇక్కడి నుంచి చూడండి, ఇవంతా కూడా కనపడుతున్న ఇవన్నీ కూడా మా విలేజ్లో ఉన్నటువంటి ఇల్లే. ఇక్కడ ఆడుకుంటున్నారు కదా పిల్లలు లోపల, అదే మా స్కూల్, మేము చదువుకున్న స్కూలు. సో ఇదైతే ఆర్రాజపల్లి. ఇదిగోండి మా ఊరంతా. పైనుంచి చెట్లు ఉండడం వల్ల కనపడట్లేదు. ఇది రైల్వే ట్రాక్. ఇదిగోండి, ఇది వచ్చేసి గట్టుపల్లి, గట్టు కింద పల్లి అంటారు. ఇది గట్టుపల్లి అనమాట. చూడండి, ఇది కూడా ఈ చెట్లు ఉన్నాయి. ఇది మా ఊరికి గుట్ట అన్నమాట. వెనకాల ఉంటుంది. దీనిపైన శిథిలి స్వామిది పెడతారనమాట. శివుడికి గండదీపం పెడతారు. ఇది చాలా వరకు ఆ సైడ్ కూడా ఉంది. సో ఈ పక్కన పెట్టేస్తే ఇంకొంచెం వెళ్ళామనుకోండి, ఈ ఎడం వైపున అయితే ఎగవపల్లి ఉంది. స్ట్రైట్గా మీకు కొండ కనపడుతుంది కదా, అది బాలుడిపల్లి అనమాట. అంటే వైకోటకి వెళ్ళే రూట్ కానీ, అక్కడి నుంచి చంద్రాస్పోర్ట్ కానీ, లేకపోతే ఆ పక్క గుండాల కొనకు కానీ, అంతా కూడా అంతరాస్పేటకు కూడా కనెక్ట్ అవుతుంది. ఇలా వెళ్ళారనుకోండి, ఇది మీకు కనబడుతుంది కదా, ఇది రైల్వే ట్రాక్. ఇదిగోండి, ఇది రైల్వే ట్రాక్. అయిన తర్వాత ఇక్కడ టోటల్ స్ట్రైట్గా కనపడి, ఇప్పుడు అది ఎక్కడ బిల్డింగ్ కనబడుతుంది కదా, ఆ సైడ్ నుంచి అంతా కూడా రైల్వే కోడూరు మెయిన్ టౌన్ అనమాట. సో దానికి ఇలా వెళ్ళి అలా రైట్ తిరుగుతాం. ఇలా మొత్తానికి మా ఊరి ముచ్చట్లలో పాపం చాలామంది వాళ్ళు మేబీ చూడలేకపోవచ్చు, బయట సెటిల్ అయిపోవడం వల్ల, జాబ్స్కి వెళ్ళిపోవడం వల్ల. చాలా వరకు ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకసారి వాళ్ళు జస్ట్ ఇలా చూసుకున్నప్పుడు, చిన్నప్పుడు వాళ్ళ యొక్క మధురానుభూతులు, జ్ఞాపకాలు జ్ఞప్తికి చేసుకొని మనసుకి కొంచెమన్నా స్వాంతన, కొంచెం సంతోషం కలిగించే ఇది కలుగుతాయనే ఉద్దేశంతో దీన్నైతే వీడియోని తీయడం జరుగుతుంది. సో ఇగోండి, అది మా స్కూల్ గ్రౌండ్. పిల్లలు ఆడుతున్నారు. ఎంపీపీ యూపీ స్కూల్, మండల ప్రజా పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ అనమాట. 10th వరకు ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఎవరున్నారు పిల్లల పేర్లు తెలియదు నాకు. బబ్లు అనుకుంటా, బబ్లు ఆడుతున్నాడు. మా కంటే సీనియర్ అనమాట. ఇగోండి, ఈ వైకోట, బాలేడుపల్లి, గుండెలకోన అంతా దాడుతాయి ఇవన్నీ ప్లేస్లు ఇలా. సో ఇక్కడి నుంచి ఇదిగోండి బయటకు చూస్తే వీధిలి, ఇది సుబ్రహ్మణ్యం అన్న వాళ్ళ ఇల్లు. ఇది మా దామోదర్ అన్న వాళ్ళ ఇల్లు. ఇది ఒకప్పుడు శివ గాంధీ వాళ్ళ ఇల్లు. ఈ రూట్ అంతా కూడా బ్యాక్ సైడ్. ఇంకా ఎన్నో మార్పులు జరగచ్చు, ఊరు మారచ్చు, కానీ ఈ వీడియోలు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి కదా. ఇదిగోండి, ఇదే దొడ్లో అనమాట. ఇది కిష్టయ్య ఇల్లు అనుకుంటా. అదే మా స్కూల్ రూట్. ఇది మన ఇల్లుకి అలా వెళ్ళాలి వెనక వాళ్ళ వైపు నుంచి. ఇది నేను చదువుకున్న స్కూల్ రా. ఓకే, సో ఇక్కడ కూడా కిష్టయ్య వాళ్ళ ఇల్లు. ఇది తెలియదు, కొత్తగా ఉంది. ఈ ఇల్లు కూడా అదైతే సూర్యనారాయణ అన్న వాళ్ళ ఇల్లు. ఇది విష్ణు అన్న వాళ్ళ ఇల్లు అనమాట. నేను చదువుకున్న స్కూల్ ఇది. ఇదంతా ఇగో ఇక్కడంతా ఆడుతున్న క్రికెట్ అయ్యి పిల్లలు వీళ్ళంతా
మా నెక్స్ట్ జనరేషన్ యూత్ తెలియదు ఎవరెవరు. ఇది మేము చిన్నప్పటి నుంచి ఉంది చిన్న చెట్టు. సో ఇది చూడు. సో ఇది మా సూపర్ సీనియర్ బబ్లు. ఇవి మేము చదువుకున్న క్లాసెస్ అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు దీన్ని తిరుపతి చేశారు. రైల్వే కోడ్ బిఫోర్ కడప ఉండింది. మా క్లాస్ రూమ్స్ ఓకేనా. ఇక మాకు ఇది నేను స్కూల్ పీపుల్ లీడర్గా ఉండేటప్పుడు స్టేజ్ ఇది. అక్కడ నిలబడితే ఇక్కడ ఆడుకునే వాళ్ళం. ఓకే దిగు. అసలు చూడండి నో మొత్తం డెమాలిషింగ్ స్టేట్లోకి వచ్చింది. క్లాస్ రూమ్స్ అన్నీ ఇవన్నీ మేము చదువుకున్న క్లాస్ రూమ్స్. వా 4th, 3rd, 1st, 2nd, 5th, 6th, 7th ఈ స్కూల్లో చదివింది. చూడండి ఎలా ఉంది. చిన్న స్కూల్లో నడుచుకుంటూ వస్తాను రాసేవాళ్ళం అంతా. స్టాఫ్ రూమ్ అప్పుడు. ఇదేమో మెటీరియల్స్ అవన్నీ పెట్టుకునే వాళ్ళు ఇక్కడ. చూడండి తమ్ముడు సాయి అబ్బాయి బాను ఎగోపల్ అనమాట. చూపించాను కదా పైనుంచి అక్కడ అట్లా. ఇదే మేము చదువుకున్న స్కూలు. ఇక్కడికి గుట్ట మీదకి వెళ్ళి ఆడేవాళ్ళం పైకి వెళ్ళి. ఒకసారి నేను పడ్డాను పైనుంచి కూడా. ఇదిగోండి రూట్ పైన కొండకు ఉందన్నమాట. ఇవన్నీ మాకు చైల్డ్హుడ్ మెమరీస్. అరే ఆగ్రా కావడంతో స్కూల్ లేదు కదా. సో ఇది మేము చదువుకున్న స్కూలు, మా ఊరి పాఠశాల. నా విశేషాలు కొన్ని భావాలను చెప్పుకుంటాం, కొన్ని భావాలను చెప్పుకోలేం. పరిస్థితుల వల్ల, మనుషుల వల్ల, జరిగిన కాలం వల్ల ఇలాంటి ఎన్నో చెప్పలేని భావాలన్నీ కూడా మనసులో ఉండిపోయాయి. అలాంటి మధురానుభూతులు, స్మృతులన్నీ కూడా మనం చదువుకున్న పాఠశాలతో, ఎస్పెషల్లీ 1st నుంచి 7th వరకు అంటే అసలు నిష్కల్మషమైన, అసలు ఏ ఉద్దేశాలు లేని అద్భుతమైన సమయం కదా. ఆ టైంలో మాకు దీంతో గడిచింది. ఎన్నో అనుభూతులు. ఈ చెట్టు మీద నుంచి అయితే పాములు పడేవి. నాకు గుర్తుండి కూడా మనోజు, భరత్ అనే వాళ్ళ కొంచెం చింటూ అక్క అని, ఆ అక్క మీద కూడా పాము పడింది అనమాట పైనుంచి. ఇక్కడ స్టడీ అవర్స్ చదువుకుంటుంటే ఇక్కడ సెంటర్ ఆడేవాళ్ళం. ఇక్కడ ఒక బావి ఉండేది. దాంతోపాటు ఈ కొంచెం ముందరంతా లైన్ పెట్టి బాగా లైక్ సెంటరు, డికోరీ, పొటాసియం అండి ప్లాస్టిక్ పేపర్లతో అంతా పెట్టి కొట్టేవాళ్ళం అనమాట. సో అలాగా ఇవ్వండి. సో ఇక్కడ బావి ఉండేది రోడ్డు సైడ్ సర్కిల్ దగ్గర. ఇదిగోండి మా ఊరు మెయిన్ ఇదన్నమాట. సో ఇది బయట నుంచి ఈయన సుబ్రహ్మణ్యం అన్న. సో అది మెయిన్ రూట్, ఇది వెనకాలన్నమాట. హాయ్ గోపాలన్న. ఇది డాక్టర్ సరోజమ్మ అంటారు, అవి ఉంటారు ఇక్కడ వాళ్ళది, శారదా నిలయం. ఇది పుష్ప వాళ్ళది. ఇక్కడంతా కాయలు కోసుకున్న వాళ్ళని చూడండి, ఇంకా జాంకాయలన్నీ ఉన్నాయి. ఇది సతీష్ అన్న ఇల్లు. ఇది భరత్ వరక్కోలి ఇల్లు అనమాట. లక్ష్మి ఇక్కడ అన్న ఇల్లు. ఇదైతే శివరామ్ సత్రల ఇల్లు. ఇదైతే సావిత్రి కొల్లు సుమన్. ఇవంతా అప్పుడు బావి చెట్లు ఇక్కడ ఉండేవి. ఇక్కడ ఆడుకునే వాళ్ళం. ఇదంతా నాయన. హలో, లైన్ నుంచి వస్తున్నారా ఏంది? చెక్ చేస్తా వస్తున్నారా? మా శివయ్యలు ఇల్లు. ఇవన్నీ ఇక్కడే జామ చెట్టు బావి ఉండేది. చాలామంది ఇప్పుడు జనరేషన్ తెలియకపోవచ్చు, మేము ఉన్నప్పుడు ఫుల్కి అంతా బావి అంతా ఉండేది. ఇది మనోజ్ ఇల్లు, అదే
ప్రణుష్ అక్క చింటు అక్క అంటారు వాళ్ళ ఇల్లు. ఇదంతా కొత్తది. రాజా లోకి వాళ్ళ ఇల్లు, గోపాల్ రాజా ఇల్లు. సో ఇది మన బిడువ అనమాట. ఇక్కడే అదే అమ్మ నాటినటువంటి గోరింటాకు, ఈ మందార చెట్టు కూడా చాలా పెద్దది అయిపోయింది. ఈ నిమ్మ చెట్టు కూడా అప్పుడు నాటింది. ఈ వేప చెట్టు అప్పటి నుంచి ఉంది. ఈ కరివేపాకు చెట్టు నీళ్ళంతా పోస్ట్ చేసేవాళ్ళం. ఇదంతా మన స్థలమే. లైక్ చిన్నప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం. ఇంత పడిపోయింది. ఇది జయ్య వాళ్ళు అనమాట ఈ పక్కంత స్థలం. అవ్వ కూడా చనిపోయిన తర్వాత ఎవరు ఉండట్లేదు ఇక్కడ. అది వీధిలోకి ఎంట్రన్స్. ఇది కేఎన్ సుబ్రహ్మణ్యం స్థలం. వాళ్ళ స్థలం అనమాట. ఇక్కడైతే ఇంద్రక్క వాళ్ళది, ఇవార ఇంద్ర వాళ్ళది, లక్ష్మీనారాయణ రాజు వాళ్ళది అనమాట ఆ స్థలం అంతా. సో ఇక్కడ నుంచి బ్యాక్ వస్తే ఇది వీధిలోకి దారి. ఇంకా ఇది మెయిన్ వీధి. ఇది రజనమ్మ ఇల్లు, లక్ష్మక్క ఇల్లు. స్ట్రైట్ వెళ్తే ఆ పక్క బిల్డింగ్ దగ్గర మా ఊరు రామాలయ, బ్లూ కలర్ది. ఆయన రవణ ఇప్పుడు ఎట్లా వెళ్తున్నాడు కదా లోపలికి, రాఘవల్ తల్లి కొడుకు. ఈ తులసత్త ఇల్లు, ఈ శేఖరన్న విజయన్న ఇల్లు తెలుసు. ఇది మా మనోజ్ ఇల్లు, సంతోష్ మనోజ్ అంటారు కదా, ఇది మా మనోజ్ ఇల్లు. లక్ష్మమ్మ పెద్దమ్మ. అట్లా చెప్తాను నేను చేస్తాను. బాబాయ్ జ్యోతక్క చిన్నప్పుడు జాంకాయలు ఇచ్చారు. ప్రశాంత్ ఇల్లు, మోహనన్న ఇల్లు. సో ఇది ఇంతకు ముందు శంకరన్న ఇల్లు. ఇదంతా పడిపోయింది. ముందు లేరు. ఇదిగోండి ఆయన శేఖరన్న వస్తున్నారు చూడండి. నేను మా శేఖరన్న వెనకలకి అన్న. బాగున్నాను శేఖరన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను శేఖరన్న. బాబాయి ఫ్రంట్ సైడ్ ఇల్లు, లోపల రూట్ ఉండేది, ఇప్పుడు ఇల్లు కట్టేశారు. ఇదైతే సంపూర్ణ వాళ్ళు ఇలా వారిది. ఇది దాసరి తాతలది, ఇది రవణాలది. ఇది పార్కింగ్ ఎవరు తెలీదు. ఇదైతే మదన్న సురేష్ వాళ్ళది ఇల్లు అనమాట. ఇది మా ఊరికి శక్తిరాయి. ఇది మా చిన్నప్పుడు వరల్డ్ ఫేమస్ రాజేంద్రన్ వాళ్ళ షాప్ అనమాట. ఇది ఇంతకుముందు రూట్ చూపించాను కదా వెనకాల నుంచి. అది ఇది ప్రవీణ్ శైలు అక్కలని ఉంటారు, వాళ్ళది ఇల్లు. ఇది అనిల్ వాళ్ళది, సంధ్యక్ వాళ్ళది అనమాట. సో చూడండి ఊరు మొత్తం అది చూసిన పచ్చదనం, జామ పండ్లు అవి ఇవి. ఇలా చంద్రక్ వాళ్ళది ఇది. మా ఊరు ట్యాంకు, ఇంతకుముందు స్కూల్ చూపించాను కదా అది. ఇది మా ఊరికి వెనకాల నుంచి మళ్ళీ కాపలికి ఇలా వెళ్తుంది రూట్. ఇక్కడ గీట్ రన్నింగ్ డేస్లు గుట్ట మీదకి ఎక్కడం, గుట్ట మీద కొమ్మలు పట్టుకొని ఊగడం, చాలా పనులు చేసాం. ఇదిగోండి అక్కడ కనపడుతుంది కదా, అక్కడికి ఎక్కేవాళ్ళం పైకి. అట్లా పిల్లలంతా ఉన్నారు మా వాళ్ళు. మనోజు, పవన్, కిరణ్, భరత్, బబ్లు, భార్గవ్, చాలామంది పిల్లలు, సాయి, తేజ, ఇంకెవరున్నారబ్బా, ఇలా చాలామంది అనమాట. సో ఫైనల్గా మళ్ళీ బ్యాక్ టు ది స్క్వేర్ వన్. అలాంటి ఫీలింగ్స్ పంచుకున్నప్పుడు వచ్చే ఇన్నర్ గ్లో అండ్ ఇన్నర్ హ్యాపీనెస్ ఇస్ వెరీ డిఫరెంట్. దట్స్ వాట్ ఐ సీక్, దట్స్ వాట్ ఐ గెట్ రిలింక్విష్డ్ విత్ అండ్ రిజాయిస్డ్ విత్. సంతోషం వచ్చేస్తుంది అనుకున్నప్పుడు. మా ఊరి గుట్టతో ఉండే ఇది చాలా ఇదనమాట. నేను, శివయ్య, దామోదరన్న పైకి చికెన్ అంతా తీసుకుపోవడం, అక్కడ పైన టెంకాయ మట్టలు వేయడం,
జస్ట్ అలా వాళ్ళు తినేటప్పుడు, ఇంకా మేము చికెన్ తినేవాడిని కాదు అప్పుడు, ఏదో ఒకటి పాపం పెట్టేవాళ్ళనమాట. శివయ్య వాళ్ళందరూ కూడా గైడ్ చేశారు మమ్మల్ని చాలా వరకు. సో ఇది దండాలు దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో. పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో, పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో. ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు. దండాలు దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో. ఇది భారతదేశానికి అద్దం పెట్టిన రామాయణం తాలూకా చిత్రపటాలే కాదు, ప్రతి ఒక్క ఊరిలోనూ, ప్రతి ఒక్క నమ్మకం వెనుక, ప్రతి ఒక్క నామస్మరణలోనూ నిత్యం జీవించి ఉండే రామభద్రుడి యొక్క బంటైనటువంటి హనుమంతుడి యొక్క మహిమ, ఆ ఇంట్లో ఉండే ఆ ఊరిలో ఉండే ఆ వీధిలో ఉండే చింతలను, బాధలను మటుమాయం చేయడానికి రాముని పాదాల వద్ద మమేకంగా కూర్చుని విధేయతతో అతని పేరు చెప్పిన వారిని, రామ అన్న వారిని నిత్యం కొలుస్తూ, వాళ్ళకి సుఖ సంపదలను ఇస్తూ, అమేయంగా, అజేయంగా, దేదీప్యమానంగా, శోభాయమానంగా కీర్తి ప్రఖ్యాతులు గడిస్తూ, భక్తులను సేవిస్తూ, భక్తులను కాపాడుతూ ఉన్నటువంటి మా ఊరి ఆలయం రామభద్రుడి యొక్క కథ, మా ఊరి ఆలయ కథ, మా ఊరి రామాలయ కథ. అదే ఆరాసుపల్లి శ్రీరాముల వారి దేవాలయం యొక్క కథ. జై శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. దశరథ నందన రామాయే దయా సాగరా రామ, దశరథ నందన రామ రమ రమ, దశముఖ మదన రమ రమ రమ, దయా సాగరా రామ, రఘుకుల తిలక రామ, రఘుకుల తిలక రామ, సీతా సాత్విపతి పరంధామ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే, రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ, శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి, శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి, శ్రీరామచంద్ర శరణౌ చరణం ప్రపద్యే. మాతా రామో మత్పితా రామచంద్ర, స్వామి రామో మత్సఖా రామచంద్ర, సర్వస్వం మే రామచంద్రో దయాళు, నాణ్యం జానే నైవ జానే న జాన, స్ఫురతే లక్ష్మణో యస్య మామేజ జనకాత్మజా, పురతో మారుతిర్యస్య గంధే రఘునందనం, లోకాభిరామం రణరంగధీమం, రాజీవనేత్రం రఘువంశనాదం, కారుణ్యదీప్తం కరుణావనంతం. ఓం ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే.
మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష శ్రీరామ రక్ష రక్ష సీతమ్మ రక్ష రక్ష లక్ష్మణ రక్ష రక్ష శ్రీ శ్రీ పవనతనయ సంకటహరణ హనుమ. జయ శ్రీరామ్, జయ జయ శ్రీరామ్, జయ శ్రీరామ్.